Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నేను దీంట్లో డీటెయిల్గా పోను, ఇంకో ఫామ్లో వస్తా. కానీ దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఈసీకి అక్కడ 400 ఎకరాల భూమి ఇచ్చాం. మరి మీరు 75 కోట్లకి ఎందుకు పెట్టిన? మీరు కూడా జీవో మార్చి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే, ఫ్రీగా టీఎస్ఐఈసీకి వస్తే ఇంకెక్కువ ఇండస్ట్రీస్ను ఆకర్షించవచ్చు. ఫ్రీగా మీరు ఈ ల్యాండ్ను ఇండస్ట్రియలిస్టులకు, ప్రపంచ ఇండస్ట్రియలిస్టులకు మీరు ఇచ్చినట్టయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వచ్చి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కనుక ఈ జీవోను మార్చి ఫ్రీగా ఇస్తామని చెప్పండి, అప్పుడు మీరు భూమి అమ్మలేదంటే నేను నమ్ముతా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఎట్లయినా ఇంటెలెక్చువల్ మినిస్టర్ కదా శ్రీధర్ బాబు గారు, ఈ క్యాన్ ట్విస్ట్ ఎనీవే అధ్యక్ష. అయితే మిగతా విషయాలకు పోతే, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫార్మ్ మెకనైజేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు అన్నాడు. డ్రిప్ స్ప్రింక్లర్లకు ₹1 ఇవ్వలేదు అన్నాడు. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు. సభలో ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. అంటే ఇవాళ బట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో బట్టి గారి మాటల్లో నిజాయితీ ఎంత. నేను ఉత్తుత్తగా మాట్లాడతలేను. ఈ మాటల మీద నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో మీకు ఇస్తా. ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చుండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. ఒకటి అంటే అన్ని అబద్ధాలు, గోబల్స్. మేము మెస్ ఛార్జీలు పెంచింది నిజం, ఫార్మ్ మెకనైజేషన్కు డబ్బులు ఇచ్చింది నిజం, డ్రిప్ స్ప్రింక్లర్లకు డబ్బులు ఇచ్చింది నిజం, రైతు బీమాకు 2018-19లో 883 కోట్లు, 19-20లో 951 కోట్లు, 20-21లో 1456 కోట్లు, 21-22లో 1166 కోట్లు, 22-23లో 1139 కోట్లు మేము కట్టాం. సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడొద్దని గౌరవ బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు చర్చ విషయానికి వద్దాం. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 2 రూపాలుగా చర్చ నడిపారు. ఒకటి, మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి వైట్ పేపర్ మీద చర్చ ఒకవైపు నడిపారు, ఇంకొక వైపు ఆర్బీఐ రిపోర్ట్ మీద ఇంకొక వైపు నడిపారు. ఐ విల్ డిస్కస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఫస్ట్ మీ వైట్ పేపర్ మీదనే మాట్లాడతా, సెకండ్ ఆర్బీఐ మీద మాట్లాడతా. మీ వైట్ పేపర్ బుక్ కూడా నేను తెచ్చుకున్నా. ఇది అసెంబ్లీలో మీరు పెట్టిన వైట్ పేపర్. నేను ఇళ్ళకెళ్ళే చెప్తున్నా తప్ప ఒక్క వర్డ్ కూడా వేరే చెప్పను. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్. ఇకపోతే అధ్యక్ష, వైట్ పేపర్ విషయానికి వస్తే 6,71,757 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పు చేశారని ఈ వైట్ పేపర్ ద్వారా మీరు చెప్పారు. ఈరోజు కూడా మీరు ఒక పేపర్ పెట్టారు హౌస్లో. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. నిజాలు ఇక్కడ కనీసం ఒక్క దగ్గరైనా నిజం చెప్పారు. ఏం చెప్పారు? ఏడాది కాంగ్రెస్ పాలనలో 1,27,208 కోట్ల రూపాయలు అప్పు చేశాము అని చెప్పారు. 1,27,208 కోట్లు మొదటి ఆర్థిక సంవత్సరమే చేశారంటే నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ నుంచి మన జిఎస్డిపి పెరుగుతుంది, మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరుగుతుంది. ఈ లెక్కన మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే 5 ఏళ్లలో 1,27,000 కాడికి క్యాలిక్యులేట్ చేస్తేనే 6,38,000 కోట్లు అవుతుంది. జిఎస్డిపి పెరిగి మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెరిగితే ఏమవుతుంది? 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తుందని మీరు ఒప్పుకున్నారు. ఈ సభ సాక్షిగా మీరు పెట్టిన రికార్డులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 6,71,000 కోట్లు చేస్తే 5 ఏళ్లలోనే మేము 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నాము అని చెప్పకనే ఈ సభలో స్పష్టంగా మీ నోట్ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్పారు. అంటే 5 ఏళ్లలో మమ్మల్ని మించిపోతున్నారు. ఒకటి. ఇకపోతే అధ్యక్ష ఈరోజు కొన్ని విషయాలు బట్టి గారు కూడా మాట్లాడుతూ, సరే పదే హరీష్ రావు గారు బడ్జెట్ అని మాట్లాడినారు. రేపు మేము కూడా బట్టి గారి బడ్జెట్ అని మాట్లాడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎవరు బడ్జెట్ ప్రవేశపెట్టినా యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప వ్యక్తులు పెట్టరనేటువంటి విషయాన్ని సీనియర్ నాయకులుగా వారు గుర్తించాలని కూడా కోరుతా ఉన్నా. ఇలా ఆర్థిక మంత్రిగా వారు
కొన్ని విషయాలు మాట్లాడి అది మళ్ళీ చెప్తా. కానీ ఇప్పుడు ఇందాక భట్టి గారు మాట్లాడుతూ మిగులు రాష్ట్రంగా అప్పచెప్పాం, అప్పులు చేశారు అన్నారు. మరి 2014లో రెవెన్యూ మిగులు 369 కోట్లయితే 2022-23లో 5,994 కోట్లు మిగులు. మొన్న మీరు రీఅప్రోప్రియేషన్ కింద 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఆర్ఈ చేసినప్పుడు కూడా 1,704 కోట్ల రూపాయల మిగులు అని ఈ భట్టి గారే ఈ శాసనసభలోనే పెట్టారు. అంటే మీరు ఆ రోజు మాకు 369 కోట్ల మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్తే మీ లెక్కల ప్రకారంగా మీరు ఈ శాసనసభలో పెట్టిన బడ్జెట్ బుక్కుల ఆధారంగా 1,704 కోట్ల రూపాయల మిగులుతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాము. మేము కూడా సర్ప్లస్ స్టేట్ గానే మీకు అప్పచెప్పాము. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ మిగులు రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి అధ్యక్ష? అంటే మనము మిత్తిలు, జీతాలు, పెన్షన్లు, అదేవిధంగా అన్ని రకాల సబ్సిడీలు అన్నీ పోయిన తర్వాత మిగిలేదాన్ని మనం ఖర్చులు పోగా మిగిలేదాన్ని రెవెన్యూ సర్ప్లస్ అంటాం. అంటే మేము కూడా మిగులు రాష్ట్రంగానే మీకు అప్పచెప్పాం. ఇది నా మాట కాదు, ఇది శాసనసభలో మీరు చెప్పిన మాట. ఇకపోతే అధ్యక్ష, మరి ఇందాక కూడా భట్టి గారు ఒక మాట మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చాలా డబ్బులు కట్టాలి కదా, 1,25,000 కోట్లని పాపం లేని ఆవేశం తెచ్చుకొని చాలా ఆవేశంగా చెప్పారు. ఇప్పుడు 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ 68,000 కోట్లు. 68,000 కోట్లకే ఒక విద్యుత్ సబ్సిడీకి 15,000 కోట్లు కడతారా? ఆ రోజు అవసరం ప్రకారంగా ఆ రోజు కట్టాం. 68,000 కోట్లతో దశా దిశ లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏర్పడితే మేము ఈ రాష్ట్రాన్ని చాలా బాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మీకు 2,93,000 కోట్ల బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పాం. 68,000 కోట్లు ఎక్కడా, 2,93,000 కోట్లు ఎక్కడనో ఇలా భట్టి గారు ఆలోచించాలి. ట్యాక్స్ రెవెన్యూ 2014-15లో మేము అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వంత ఆదాయం 35,770 కోట్లు. కానీ మేము దిగిపోయినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 1,53,837 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వ స్వంత ఆదాయం 35,000 కోట్ల నుంచి 5 అంతలు పెంచి 1,53,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అందించాం. అది మీరు మర్చిపోతా ఉన్నారు. ఇకపోతే అధ్యక్ష, ఎక్స్పెండిచర్ చూస్తే 2014-15లో 62,000 కోట్లుంటే 2022-23లో 2,04,085 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చేశాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మేము వచ్చినాడు 1,24,000 రూపాయల తలసరి ఆదాయం ఉంటే మేము మీకు అప్పచెప్పినాడు ఈ రాష్ట్ర పౌరుని యొక్క తలసరి ఆదాయం 3,56,564 కోట్ల రూపాయలతో అప్పచెప్పాం. జిఎస్డిపి మేము ప్రభుత్వం ఏర్పరిచినాడు 4,51,000 కోట్లుంటే మేము మీకు అప్పచెప్పినాడు ఈ రాష్ట్ర జిఎస్డిపిని 3 అంతలకు పైగా పెంచి 15,01,98,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాం. ఆ రకంగా మేము చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయాం. రావు గారు చాలా తెలివిగా సభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు వారు ఏమన్నారు, మేము వచ్చిన 3 నెలల పాలన కూడా తెచ్చిన అప్పుల్ని మీరు కలిపి చెప్తున్నారు అని అన్నారు. లేదు, ఒకసారి శ్వేతపత్రం పుస్తకం ఒకసారి తీసుకోమని చెప్పండి అధ్యక్ష. అది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం, ఆర్థిక శాఖ అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు ఆ తర్వాత 3 నెలలు ఇంకా రాలే మాకు. అప్పటికి ఆ 3 నెలల కంటే ముందే కదా ప్రవేశపెట్టింది ఇది. ఆ ప్రవేశపెట్టినప్పుడే మేము ఇచ్చింది దీంట్లో చాలా స్పష్టంగా అవుట్ స్టాండింగ్ డెట్ 6,71,757 కోట్లని ఇచ్చాం. రాబోయే 3 నెలల్లో మేము చేసే అప్పుని దాంట్లో యాడ్ చేయలేదు. సో మీరు అది కూడా యాడ్ చేసి 6,71,757 కోట్లు అని చెప్తున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. తర్వాత దీంట్లో మళ్ళీ మేము డీటెయిల్గా నేను చెప్పిన దాంట్లో కూడా చెప్పా, శ్వేతపత్రమే కాకుండా ఇప్పుడు కూడా చెప్తూ దీంట్లో అవుట్ స్టాండింగ్ డెట్ యాజ్ ఆన్ 1/12/2023 అని చాలా స్పష్టంగా చెప్పాను. దాంట్లో 6,71,757 crores. సో శ్వేతపత్రం మేము ఇచ్చిన పుస్తకంలో అదే, అప్పుడు ప్రజెంట్ చేసినప్పుడు పెట్టింది అదే, ఇప్పుడు చెప్పేది కూడా అదే అధ్యక్ష.
సో హరీష్ రావు గారు ఇవన్నీ వదిలేసి అది చెప్తాం మాకంటే ముందు మాకు ఇంత వారసత్వంగా వచ్చింది మేము ఎప్పుడు కాదనలేదు అధ్యక్ష. ఏం చెప్పాము మొన్న చెప్పినప్పుడు కూడా మేము ఏం చెప్పాము, రాష్ట్ర విభజన జరిగేటప్పటికి 6,400 కోట్లు ఉండేది అప్పు అను ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి. 10 ఏళ్ళు మీ పాలనకు వచ్చేవారికి అది 66,000 కోట్లు అయిపోయింది అప్పు కట్టేది. ఎందుకు 6,400 నుంచి 66,400 ఎందుకు పెంచారని అడిగాం. అట్లాగే మీరు అప్పుడు వారసత్వంగా వచ్చింది మేము అది కూడా చెప్పాం కదా, చాలా సందర్భాల్లో చెప్పాం. అప్పుడు ఉన్నటువంటి అప్పు ఎంత ఉంది, తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎంత చేసింది అన్నీ క్యాల్కులేట్ చేసే ఆ లక్షల కోట్ల అప్పు ఎంత చేశారో చెప్పాం. దాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఆ పాతదంత ఉంది, తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎంత చేశారు మేము ఎంత చేయలేదు అసలు అని మళ్ళీ చాలా కన్వీనియంట్గా సభను తప్పుదోవ పట్టించడం కోసం చాలా సిస్టమేటిక్గా కన్వీనియంట్గా ఈ ట్రైంగ్ టు మిస్గైడ్ ది హౌస్ వన్స్ అగైన్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. నేను హరీష్ రావు గారు చెప్తా ఉన్నాను, మీరు ఒప్పుకున్నారు ఇందాక ఏదో గ్యారంటీస్ సంబంధించి ఆర్బీఐలో మేము ఇచ్చిందానే వాళ్ళు చూపించారు. సరే అది మీ లెక్క ప్రకారం ప్రభుత్వమే కట్టాలి కాబట్టి అది కరెక్టే అని ఒప్పుకున్నారు, సంతోషం. అట్లా ఇవి కూడా మీరు ఒప్పుకోవాల్సింది, ఇవి కూడా ఆన్ రికార్డు ఉన్నాయి. ఏం మేము ఆకాశం నుంచి తీసుకొచ్చి ఇచ్చినాయి కాదు అధ్యక్ష. అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం లోన్ 3,89,673 crores అనేది చెప్పాం. ఇంక్లూడ్స్ ఏంటి జనవరి మార్చ్ 2024 అప్పులు ఎందుకంతా అది అంటే బిఈలో వస్తుంది. ఆ సమాచారం కూడా ఇస్తాం మీకు. మేము ₹1 కూడా మేము దాయం. మీలాగా ఏంటి సత్యదూరమైన సమాచారాన్ని సభకి ఇవ్వండి దయచేసి. స్పీకర్ సార్, ఇప్పుడు రెండైతే క్లియర్ కదా అధ్యక్ష. వారసత్వంగా 72,000 కోట్ల రూపాయల అప్పు ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పు మాకు వారసత్వంగా వచ్చింది. అది బీఆర్ఎస్ ఖాతాలో ఎట్లేస్తారు? 1. 2, 11,609 కోట్లు కార్పొరేషన్లకు గ్యారంటీ రూపంలో వారసత్వంగా వచ్చిన అప్పు అది బీఆర్ఎస్ ఖాతాలో ఎట్లేస్తారు? 2. 3, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి అవసరము లేనటువంటి అప్పు అది 1,54,876 కోట్లు ఉంది. ఇవన్నీ తీసేస్తే కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు, ఉదయ అప్పుల బాధ్యత, గ్రాంట్ల రూపంలో రావాల్సిన అప్పు కేంద్రం అప్పు రూపంలో ఇవ్వడం అన్నీ కలిపితే కూడా 4,17,000 కోట్లు మాత్రమే. అచ్చంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించవలసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. అంటే ఈ 4,17,000 కోట్ల అప్పును కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే బయట వెళ్ళి ఏం చెప్పారు అధ్యక్ష? బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు చేసింది, 7 లక్షల కోట్ల అప్పు చేసిందని గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేయడాన్ని నేను తప్పుపడతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, అసెంబ్లీలో మొన్న మీరు ఇచ్చిన సమాధానం కానీ ఇవాళ ఇచ్చిన మీరు పేపర్ ప్రకారంగా నేను చాలా స్పష్టంగా మీ అప్పు 1,27,708 కోట్లు. ఇవాళ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,27,708 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4,17,000 కోట్లు. అంటే 4,17,000 10 ఏళ్లల్లా, ఒక్క సంవత్సరం 1,27,000. ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేస్తున్నారు? ఈ మీరు 10 ఏళ్లలో మేము 4,17 చేస్తే 5 ఏళ్లలోనే మీరు 7 లక్షల కోట్లు చేస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని నేను అడుగుతా ఉన్నా. స్పీకర్ సార్ ఐఎమ్ సారీ సార్, నాకే ఇబ్బందిగా ఉంది అధ్యక్ష పదే లేచి వారిని కరెక్ట్ చేయడానికి. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ ఫర్ ఇట్. ఇంత బ్లేటెంట్గా సభను తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు. అది మేము 1,00,000 కోట్లు అప్పు చేశారు అసలు కట్టింది 1,18,000 కోట్లని నేను లెక్క చెప్పాను. 1,18,364 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అప్పులకు సంబంధించి మేము బ్యాంకులకి వాళ్ళకి వీళ్ళకి అప్పు అసలు అన్ని కలిపి వడ్డీ కలిపి కట్టిన డబ్బు 1,18,364 కోట్లని అన్నిసార్లు చెప్తే అది వదిలేసి ఇంకా మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఏంది కట్టిందాన్ని? నేను చెప్తా ఉన్నాను మీకు, కట్టిందాన్ని మీరు చూడరా?
మీలాగా అప్పు చేసి అడ్డగోలు ఖర్చు పెట్టలే. మీరు చేసిన అప్పుల కోసం కొద్దిగా అప్పు చేశాం, దాంతోపాటు రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయం రెండు కలిపి మొత్తం 1,18,000 కోట్లు కట్టాం. మీరేం చేశారు? ఏం చేశారు అందులో? మీరు ఏం చేశారు? అప్పులు చేసి చివరికి రాష్ట్రం బతకకుండా చేసే పరిస్థితి తీసుకొస్తే దాని గాడిని పెట్టి బాగు చేసి ముందు పోతున్నాం. మీరు హర్షించాల్సింది పోయి మీ టైంలో ఎప్పుడైనా నేను అడుగుతున్న 10 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు కదా, 10 ఏళ్లలో ఎప్పుడైనా 1,00,000 కోట్ల 18,000 ఎప్పుడైనా కట్టారా మీరు? 1,18,364 కోట్లు బ్యాంకులకు అప్పు కట్టారా మీరు? ఎప్పుడైనా కట్టారండి? ఎప్పుడైనా కట్టారా మీ జీవితంలో? అరే మీరు మొత్తం తెచ్చుకోవటం తింటాం అయిపోయా. ఎట్లా అండి? నేను అడుగుతున్నా 10 ఏళ్లలో ఎప్పుడైనా సరే మీరు గత ప్రభుత్వం వారసత్వంగా మాకేదో కొద్దిగా వచ్చింది 7,000 కోట్లు అంటున్నారు. సరే దాన్నైనా మీరు ఆ రకంగా మీరు చేసిన 7,00,000 కోట్లలో 7,00,000 కోట్లు మరి ఏమైనా కట్టారా అప్పు? 7,00,000 కోట్లు అప్పు కట్టారా మీరు? ఇక్కడ అండి మేము కట్టాము 1,18,000 కోట్లు 364 1,18,364 కోట్లు అప్పు కడుతూ ఇంకా 40,000 కోట్ల పెండింగ్ బిల్లుకి దాంట్లో ఒక 28,000 కోట్లు అంటే 12,000 కోట్లు తీరుస్తూ ఇంకా అవి కాకుండా మీరు పెండింగ్ పెట్టిపోయినటువంటి ఏంటి డిస్కౌంట్స్ పెట్టిన 29,649 కోట్లు అట్లాగే పెండింగ్ బిల్స్ మీరు పెట్టిపోయారు. అట్లాగే జెన్కోకి ఇంకో 30,000 కోట్లు పెండింగ్ పెట్టారు. సెకండ్ హ్యాండ్కి దానికి దీనికి కట్టాల్సిన డబ్బులు ఇన్ని కోట్లు అప్పు పెట్టిపోయి నేను ఏమి చేయలేదు అని లెక్కలు చెప్తుంటే నిజంగా కడుపు తరకపోతుంది అధ్యక్ష. ఎన్నిసార్లు ఇట్లా సభను తప్పుదోవ పట్టిస్తారు? 1,00,000 నేను పదే చెప్పాను కదా అధ్యక్ష, నేను దేనికి కట్టానని కూడా చెప్పాను. నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ కావాలంటే, ఇది రికార్డులోకి రిజిస్టర్లోకి ప్రాపర్గా, ఎందుకంటే వాళ్ళు చెప్పి తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. 1,00,000 కోట్లు అప్పు చేశారని. అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మేము ప్రతి సందర్భంలో ఎఫ్ఆర్బిఎంలో దానికోసం కట్టిన 43,317 కోట్లు